గజల్ ఈ నేమ్ నేను ఫస్ట్ టైము మా ఇంటికి దగ్గరలో ఒక గవర్నమెంట్ టీచర్ ఉండేవారు, ఇంటర్స్టేట్ అతను వినేవాడు హిందీలో. జగ్జిత్ సింగ్ సింగర్వి, గజల్ సింగర్, చాలా ఫేమస్. అక్కడ విన్నా గజల్ నేమ్ అండ్ సాంగ్స్ ఫస్ట్ టైం. తర్వాత కాలేజ్ డేస్లో సాంగ్స్ హాబీ లాగా వినడం పాడడం స్టార్ట్ చేశాక, అంటే చిన్నప్పటి నుంచి పాడేవాడిని స్కూల్లో క్లాస్లో కూడా. బట్ కాలేజీలో స్టార్ట్ చేసినాక డిఫరెంట్ లాంగ్వేజెస్ జోనర్స్ ఇట్లా వెతుకుతున్నప్పుడు అప్పుడు గజల్స్ వినడం స్టార్ట్ చేశాను. జగ్జిత్ సింగ్, ఇంకా మన తెలుగులో అయితే గజల్ శ్రీనివాస్ పాపులర్ మన దగ్గర, అతనివి వినేవాడిని, గజల్ శ్రీనివాస్ గారివి. బట్ ఏంటంటే మన దగ్గర చాలా తక్కువ ఈ గజల్ జోనరు, ఈ సాంగ్స్ వినడము. బట్ అటు సైడ్ అయితే చాలా చాలా వింటారు సాంగ్స్. ఒకసారి మీరు జగ్జిత్ సింగ్ గజల్స్ అని యూట్యూబ్లో టైప్ చేస్తే చాలా వ్యూస్ ఉంటాయి, మిలియన్స్లో ఉంటాయి వ్యూస్. అంతలా వింటారు అటు సైడ్. మన దగ్గర అంత వినరు. బట్ ఈ మధ్య రీసెంట్గా ఒక 2 months బ్యాక్ జగ్జిత్ సింగ్వి దర్దుభరి గజల్స్ అని ఒక 10 to 15 సాంగ్స్ వరకు ఒక వీడియో అప్లోడ్ చేసినారు సరిగా మా గజల్ ఛానల్లో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లిజన్ దే. బాగున్నాయి, చాలా బాగున్నాయి, నేను విన్నాను. హెడ్సెట్ పెట్టుకుని వింటే ఇంకా భలే ఉంటాయి, మెస్మరైజింగ్ అనిపిస్తుంది. ఆ మ్యూజిక్, ఆ వాయిస్, అదంతా. నేను తెలుగులో ఎక్కువసార్లు విన్నది గజల్ శ్రీనివాస్ గారిది అమ్మ పాడినట్టు సాంగ్. పాడతాను, వినండి. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ గజల్ అనే ఒక జోనర్ ఉంటుంది, సాంగ్స్ ఇష్టపడే వాళ్ళు ఇవి కూడా వినొచ్చు అని చెప్తున్నాను. సో వినండి నేను పాడిన ఈ పాట. పదిలం 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 అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మోపుపై ఆడిన ఆటలు పదిలం. అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మోపుపై ఆడిన ఆటలు పదిలం. ఓ వానలోన తడవద్దని, వానలోన తడవద్దని అమ్మ ఎంత తిట్టినా, నాతో చిందేసిన, నాతో చిందేసిన చినుకులు పదిలం, ఆ చినుకులు పదిలం. అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మోపుపై ఆడిన ఆటలు పదిలం. పదిలం 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 పదిలం.